హలో ఫ్రెండ్స్, మనం ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు హ్యావింగ్ గురించి నేర్చుకుందామండి. సో ఏదైతే మనం గ్రూప్ బై లాస్ట్ వీడియోలో చూసామో దానికి రిలేటెడే హ్యావింగ్ అనమాట. ఓకే, సో ఈ హ్యావింగ్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే మనం గ్రూప్ బై యూజ్ చేసి సో సబ్ గ్రూప్స్ కిందకి డివైడ్ చేసి ఏదైతే మనము దాని మీద అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేస్తామో అప్పుడు మనకు ఒక రిజల్ట్ వస్తుంది కదా, గ్రూప్ బై రిజల్ట్. ఓకే, సో ఆ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద మళ్ళీ మనం ఏదైనా కండిషన్ అప్లై చేయాలనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ సెక్షన్లో టాప్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, బి సెక్షన్లో ఎవరికి వచ్చాయి, సి సెక్షన్లో ఎవరికి వచ్చాయి అన్నది మనం చూసాం లాస్ట్ ఎగ్జాంపుల్లో గ్రూప్ బై యూజ్ చేసి. ఇప్పుడు అందులో ఏదైతే గ్రేటర్ దాన్ 88 ఆర్ గ్రేటర్ దాన్ 90 ఉందో అవి మాత్రమే నాకు కావాలి అని చెప్పి ఆ ఏదైతే గ్రూప్ బై రిజల్ట్ ఉందో దానికి ఇంకా ఎక్స్టెన్షన్గా మనం దాని మీద కండిషన్స్ అప్లై చేసి ఇంకా ఫిల్టర్ చేయాలి అని అనుకుంటే మనకి ఈ హ్యావింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అదేంటి మనకి వేర్ కూడా సేమ్ పర్పస్ కదా అంటే వేర్ కూడా సేమ్ పర్పజే అండి. కాకపోతే వేర్ అన్నది మన టేబుల్లో ఉండే కాలమ్స్ వరకు మాత్రమే మనం వేర్ అనేది యూజ్ చేయగలం. బట్ ఎప్పుడైతే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, కౌంట్ కానీ లేకపోతే యావరేజ్ కానీ సమ్ కానీ లేకపోతే మ్యాక్స్ కానీ మిన్ కానీ ఏవైతే ఉంటాయో వీటికి మనం వేర్ క్లాజ్లో కండిషన్ అనేది రాయలేమన్నమాట, అది అలో చేయదు. ఓకే, సో కాబట్టి వాటికి అగ్రిగేట్ ఫంక్షన్స్కి సంబంధించి ఇంకా ఎక్స్టెన్సివ్గా మనం ఏదైనా కండిషన్ అప్లై చేయాలి, దాన్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనం హ్యావింగ్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట.